హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి అయితే ఈరోజైతే జూ పార్క్కి వచ్చాము. లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తానండి. పిల్లల్ని అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ మా బాబు తీస్తున్నాడండి వీడియో. ఇవన్నీ చూడండి, నేను తీయమన్నాను, తీస్తున్నాడు. ఇక్కడ ఏనుగులు షెడ్ వేసారండి. చల్లదనంకి ఏమో షెడ్ వేసి పెట్టినారు ఏనుగులకి. ఎండ అయితే చాలా కొడుతుంది కదా, చూడండి పాపము వాళ్ళు. కానీ స్థలం అయితే కుల్లగా బాగుంది, వాళ్ళకి తిరుగుతానికి పెద్దగా ఉంది స్థలము. ఎండాకాలంలో అయితే స్కూల్ పిల్లలు అయితే చాలా మంది వస్తారు. ఇదేమో క్రొకోడైల్స్ అండి, చూడండి. అది నీళ్ళల్లో చల్లదనంకి పండుకుంది, బయట సగం లోపల సగం. దీంట్లో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి. ఇది చీమకోడి, ఎంత పెద్దగా ఉంది. చల్లదనంకి అయితే చెట్లు అయితే చాలా ఉంటాయి దీంట్లో. చూడండి, ఎక్కడికో వెళ్తుంది అది. ఇక్కడ వచ్చేసి ఇది ఉసిరివెల్లి అంటారో, దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. చూడండి, దీన్ని కూడా ఒక దాంట్లో పెట్టారు. ఇంకొకటి కూడా ఉందండి ఈ పక్కకి, చూడండి. పిల్లలైతే చాలా సంతోషం పడతారు ఇట్లా చూపిస్తుంటే. జూ పార్క్కి తీసుకుపోయి పిల్లల్ని ఇవన్నీ చూపిస్తే చాలా సంతోషం పడతారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లల్ని అయితే తీసుకొని పోవాలా, చూసి చాలా సంతోషం పడతారండి పిల్లలైతే. చూడండి, ఇక్కడ వచ్చేసి అయితే పాము చూడండి ఎంత పెద్దగా ఉంది, ఎంత లావు ఉందో. ఇక్కడ ఒకటి మూలకొకటి పండుకొని ఉంది, వైట్గా ఉంది, వైట్ పాము. ఒకటేమో చెట్టు మీద ఉందండి, ఎంత లావు ఉందో చెట్టు మీద అయితే. చూడండి, ఒకటి అద్దం మీద ఎక్కుతుంది, ఒకటేమో మట్టిలో అయితే పండుకుందండి చల్లదనంకి. ఇదొకటి ఇక్కడ పండుకుంది, ఇంత లావు ఉంది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. పిల్లలు చూసి అయితే ఎగురుతారు సంతోషంకి, పాములు ఇవన్నీ జంతువులు చూసి. ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే కంపల్సరీ అయితే మీరైతే పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళండి, చూస్తారు, ఎంజాయ్ అయితే చేస్తారండి పిల్లలు. చాలా ఉన్నాయండి దీంట్లో. చూడండి, దాన్ని అన్నీ బంధించి పెట్టారు పాపం. పైకి ఎక్కుతుంది అది. ఇక్కడ చూడండి, ఇది బండిల లోపట బండెక్కి పోయారండి గుడ్డెలుగు. దాని గురించి ఇట్లా బోన్ లాగా పైన షెడ్ వేసి అయితే కట్టారేమో. ఇక్కడ ఒక లాయన్ అండి పండుకొని ఉంది, ఎంత పెద్దగా ఉందో అది. దూరం నుంచి అయితే తీసాము వీడియోలు. ఇది బస్సులో అయితే వెళ్ళాము లోపల. ఇది మొత్తం అయితే వీడియో తీసి అయితే చూపిస్తున్నాను. వైట్ లాయన్ అండి ఇది. ఇగో వైట్ ఉంది, రెండు ఉన్నాయండి. ఇక్కడ వచ్చేమో ఇది బర్రెలు అంటారు, జంగ్లీ బర్రెలు అంటారండి దీన్ని తెలుగులో జంగ్లీ బర్రెలు అంటారంట. ఆవులు, అడవి ఆవు అండి ఇది. ఇక్కడ వచ్చేసేమో లాయన్ చూడండి, చెట్టు కింద ఎంత పెద్దగా ఉంది, కూర్చుంది. దాన్ని చూస్తేనే భయం అనిపిస్తుంది. చుట్టుముట్టు నీళ్ళు ఉన్నాయి, నడుమధ్యలో పెట్టారు దాన్ని. ఎంత పెద్దగా ఉంది.
చూడండి, ఇక్కడ వచ్చి ఇంకొక పాము ఎంత లావుంది. కోబ్రా అంటారు దీన్ని, మనుషుల్ని మింగేస్తుందంట ఇది. ఇవంతా తిరుగుతున్నాము ఎండకైతే. ఇక్కడ వచ్చేసి అయితే ఈ తాంబేలు చూడండి, నెమలి చూడండి, ఇక్కడ ఒక వైట్ లయన్ పండుకొని ఉంది. దానికి నీడ లేనట్టుంది, కొంచెం నీడలనే పండుకొని ఉంది వైట్ లయన్. ఇక్కడ కూడా ఒకటి ఉందండి. దీంట్లో ఇది ఒకటి ఉందండి, దీని పేరైతే నాకు తెలియదు, మీకు తెలిసిన అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకొక పులి అండి, దీని పేరు కూడా నాకు తెలియదండి, దీని పేరు ఉడుము అంటారో ఏమంటారో. ఇది చూడండి నీళ్ళల్లో కోకోనట్ ఏమో అంటారు దాన్ని, నాకు అంటానికి అయితే వస్తలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.